శ్రీమాత్రే నమః. రానున్న 5 నెలలలో కుంభరాశి వారికి భారీ ప్రమాదం. కుంభరాశి వారికి భారీ ప్రమాదాలు వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇలా చేసి తప్పించుకోండి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ చిన్న పని చేస్తే అన్నీ శుభాలే. మరి మరో 5 నెలల్లో కుంభరాశి వారికి ఇంకా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాగే ప్రతిసారి ఎప్పటికప్పుడు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే దీంతో పాటు కుంభరాశి వారి దోషాలు పోయేది కూడా చేయాల్సిన పరిహారాలు ఏంటో కూడా చూద్దాం. శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశిచక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి అని, వారి తత్వపు రాశి అని, సిద్ధోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. వీరికి ఏదైనా పని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇంకెవరికి కూడా ఉండదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీరికి ఎవరితో సంబంధాలున్నాయి, వీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ కంపెనీలో షేర్లు పెట్టారు, ఇలాంటి రహస్యమైన విషయాలు ఎప్పుడు ఎవరికీ కూడా తెలియజేయడం ఇష్టముండదు. కుంభరాశి వారికి సున్నిత స్వభావాలు కలవాళ్ళు కనుక వీళ్ళని ఏ చిన్న మాటన్నా వెంటనే బాధపడిపోతారు. రానున్న 5 నెలల్లో మీకు కష్టకాలం కూడా ఉంటుంది. కెరియర్ పరంగా, ఆర్థికంగా ఈ సమయం చాలా యావరేజ్గా ఉంటుంది. ఒక కెరియర్ పరంగా చూస్తున్నట్లయితే మీకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా మీ పై అధికారులు, సహ ఉద్యోగులు నుంచి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది. కొంతమంది మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే. మీరు ఉద్యోగం చేసే ప్రాంతంలో ఆకస్మిక మార్పులు రావడం, దానికి కారణంగా అధిక పరిపారాన్ని కూడా ఎదుర్కోవడం జరుగుతాయి. పని ప్రాంతంలో తక్కువ సమస్యలను కలిగి ఉండడానికి మీతో పాటు పనిచేసే ఇతర వ్యక్తులతో, ముఖ్యంగా మహిళలతో, అంటే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు మంచి సమయంగానే కనిపిస్తున్నప్పటికీ మీ వెనుక గోతులు తీసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక రానున్న 5 నెలల్లో ఆర్థికంగా మీకు భారీగా ఖర్చులు ఉండబోతున్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని కూడా పొందుతారు. కాబట్టి మీకు ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. మీరు కుటుంబ సభ్యులకి చికిత్స చేయించడానికి లేదా మీ వాహనాల్ని, ఇంటిని మరమ్మతులు చేయించడానికి కొంత డబ్బైతే ఖర్చు పెడతారు. మీరు విలాసాలు, ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు. విలువైన వస్తువులు, డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం మీకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారు జాతకంపై శని ప్రభావం అధికంగా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారం. ఇంకా వీరికి గురువారం, శుక్రవారం కూడా శుభప్రదమే. ఆదివారం మాత్రం మధ్యమంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఏవి కొత్త పనులు ప్రారంభించకపోతే మంచిది. నిత్యం శనిదేవుని పూజించడం, శని స్తోత్రాలను చదువుకోండి. సాధువులు, సన్యాసులు, పేద పిల్లలకు ఆహారం అందించండి. ఇలా చేయడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.